ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతుంటే మరోవైపు బీఎస్పీ కూడా తన వంతుగా ప్రజల్లోకి దూసుకెళ్లాలి అన్నటువంటి శైలిలో ముందుకు దూసుకెళ్తా ఉంది. ఇప్పటికే బీఎస్పీ పార్టీకి సంబంధించి అభ్యర్థులను కూడా కొన్ని ప్రాంతాలలో ప్రకటించుకుంటూ అభ్యర్థులతో కూడా ప్రాంతంలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నప్పటికీ తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా తెలంగాణలో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా ఒక గ్రామ స్థాయి నుంచి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఫ్లేవర్ అంతా కూడా మొదలుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలో బీఎస్పీ పార్టీకి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటుగా ప్రజల్లో బీఎస్పీ పార్టీకి ఏ విధమైనటువంటి ఆదరణ ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మనతో పాటుగా హైదరాబాద్ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మనతో రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు నమస్తే. ఎట్లుంది పార్టీ పరిస్థితి, ఎట్లుంది పార్టీ పరిస్థితి? అయితే ఇప్పుడు ప్రధానంగా మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏదైతే ప్రధాన పార్టీ, ఈరోజు ఏదైతే ప్రధాన పార్టీలు అనబడుతున్నటువంటి ఈ ప్రధాన పార్టీలలో కూడా చర్చకు వచ్చినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలలో బాగా ఆదరణకు వచ్చింది. ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి యాత్రలో మాకు అనేక గ్రామాలు తిరుగుతున్నప్పుడు గ్రామాలలో కూడా మాకు యాత్రలో కలుగుతున్నటువంటి అనుభూతి, ఎందుకంటే ఇన్ని సందర్భాలలో చూసినటువంటి ఈ రాజకీయాలలో బీజేపీ, టీఆర్ఎస్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ అయితే ఇప్పుడు ప్రజలకు ఏడ లేకున్నా టీఆర్ఎస్ బీజేపీలో మధ్యలోనే ఎవరెవరిగా నడుస్తుందండి. మొన్న మునుగోడు విషయంలో కూడా దాదాపు మాకు ఆల్మోస్ట్ ప్రజల డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసినప్పుడు మాకు డోర్ టు డోర్ లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే దినాలలో అధికారం చేపడుతుందని మాకు ప్రజల ద్వారా చాలా వినికిడి వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రజల సానుభూతి కూడా మాకు బహుజన్ సమాజ్ పార్టీలో చాలా కలుగుతూ వచ్చింది. మునుగోడు అంటే మునుగోడు ఎన్నికల సమయంలో మీరు అంటే పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడము, దాంతో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్. సో ఎంతవరకు అక్కడ మీ అభ్యర్థికి ఎంతవరకు జరిగింది ఓటింగ్? అభ్యర్థికి 4,000 చిల్లర మన ఓటింగ్స్ రావడం జరిగింది. కానీ విషయం ఏంటంటే మునుగోడు ఎలక్షన్ కేవలం డబ్బుతో కూడింది. కానీ మాకు డబ్బులతో కాకుండా ప్రజల వద్ద మేము బై ఎలక్షన్ కొట్లాడినది మొట్టమొదటిగా మునుగోడు ఎలక్షన్. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్ కొట్లాడు. కానీ ఈసారి బై ఎలక్షన్ లో మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభ్యర్థిని నిలబెట్టినందుకు డోర్ టు డోర్ మా ఏనుగు గుర్తుని తీసుకొని వెళ్ళడం జరిగింది. డోర్ టు డోర్ తీసుకొని వెళ్ళి ప్రజల వైపు కూడా మాకు ఆలోచన చేసినప్పుడు ప్రజలు ఈసారి రాకున్నా ఖచ్చితంగా నెక్స్ట్ టైం బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ కొడుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు ప్రజలలో తిరుగుతున్నారు, ప్రాంతాలలోకి గ్రామాలలోకి వెళ్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. సో వెళ్తున్న నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో బీఎస్పీ పార్టీకి గుర్తింపు లభిస్తుంది? 100% గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా ఆదరిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఏందనేది వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చింది. బీఎస్పీ ద్వారా బీఎస్పీ వస్తే ఏం జరగబోతుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలిసింది. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పాదయాత్ర కూడా చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో తెలిసి. సో ఈ పాదయాత్ర ఫ్లేవర్ లో ప్రజలు వారి సమస్యలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 100% ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా వస్తున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే మొదట అధికారంలో రాకముందు నిరుద్యోగాల గురించి, అయిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానే, అయిన తర్వాత నోటిఫికేషన్స్ కానీ అవన్నీ మాట్లాడిన సందర్భాలలో ప్రవీణ్ కుమార్ సార్ దృష్టికి అవన్నీ నోటీస్కి ప్రజలు వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకుంటూ ప్రవీణ్ సార్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ తెలుసుకొని రావడం జరుగుతుంది. ప్రవీణ్ గారి గురించి ప్రభుత్వంలో కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకయ్యా ఉన్న నౌకర్ని వదిలిపెట్టి ప్రజలకు ఏదో చేస్తామని ఎంతో మంది నాయకులు వస్తారు పోతారు, ప్రభుత్వ ఉద్యోగం గురించి రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కేవలము ఒక్క బరిలోనే ఉండి ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఈ స్థాయి సేవలు చేయగలిగినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పేద ప్రజల బిడ్డలు ఎంత బాగుపడతారు, ఎంత అభివృద్ధికి రాగలుగుతారనే విషయాన్ని గుర్తించి తన ఉన్నతమైన పదవిని రాజీనామా చేసి రాజకీయంలోకి రావడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ ఒకప్పుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత ఆయన అనేక కార్యక్రమాలు, కేసీఆర్ చేసిన కార్యక్రమాల్లో ఆయన వింటున్నాడు. అట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆయన పదవికి రాజీనామా చేస్తూ ఒక పార్టీ పెట్టాలి,
పార్టీతో ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? మంచి మంచి ఆలోచన, మంచి క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లున్నదంటే, ఇప్పుడు నా ఓడు అసెంబ్లీలో కూర్చొని నా గొంతుగా నేను మాట్లాడగలిగితేనే నా ప్రజల సమస్యలు తీరుతాయి. కానీ నా గొంతుగా ఎవరు మాట్లాడతలేరే అసెంబ్లీలో, నా ప్రజల యొక్క ఎవరు నా ప్రజల సమస్యలు ఎత్తు చూపిస్తలేరే అని ఒక బాధ కుంగిపోయి తన పదవిని రాజీనామా చేసి నా ప్రజల కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలు కన్నారో, కాంశీరామ్ గారు ఏదైతే కలలు కన్నారో, ఆ కళలని నేను ఖచ్చితంగా నెరవేర్చడానికి నీ న్యాయంతో సహకారం చేస్తానని బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, నిత్యం కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ ప్రజానికం ఏమనుకుంటున్నారు అసలు పార్టీ గురించి ఏం కాకుండా బయట? హైదరాబాద్ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, గతంలో టిఆర్ఎస్ ద్వారా పీడించబడ్డ ఏదైతే ప్రజలు ఉన్నారో, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏ వాడకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈసారి రాబోతుంది. మేము బహుజన్ సమాజ్ పార్టీకి స్వచ్ఛందంగా మేము పనిచేస్తున్నాము అని కార్యకర్తలు కూడా తయారు కావడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో 119 నియోజకవర్గాలకు బీఎస్పీ పార్టీకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? ఈసారి అయితే 119 ఖచ్చితంగా పోటీ చేపిస్తా అని సార్ గారు ప్రవీణ్ కుమార్ గారు అయితే ఆదేశాలు చేయడం. ఎందుకంటే బీసీలకు దాదాపు 60 నుంచి 70 సీట్లు, ఏదైతే కులానికి సంబంధించినలో కాంశీరామ్ గారు అన్నారు ఏ విధంగా అంటే జిస్కి జిత్ని సంఖ్య పుష్కైతున్న భాగ్యదారి అన్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ప్రవీణ్ కుమార్ సార్ గారు ముందుకు తీసుకుని వెళ్తూ మన ఎవరి పార్టీ ఎంతుందో వాళ్ళకు ఖచ్చితంగా అన్ని సీట్లు కేటాయించి 119 సీట్లు ఖచ్చితంగా పోటీ చేయాలని ఆలోచనలో ప్రవీణ్ కుమార్ సార్ గారు. సో ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు హైదరాబాద్కి, దాంతో పాటుగా పార్టీలో పనిచేస్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి ఈసారి ఎన్నికలు వస్తే బీఎస్పీ పార్టీ ఎన్ని సీట్లు గెలవచ్చు? ఈసారి ఖచ్చితంగా మేమైతే 100%గా రాష్ట్ర ముఖ్యమంత్రి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూర్చుంటానని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము తిరుగుతున్నటువంటి గ్రామాలు, తిరుగుతున్నటువంటి బస్తీలు, గల్లీలు, వాడలు ఖచ్చితంగా మాకు ఓట్ బ్యాంక్ అనేది మాది. ఖచ్చితంగా 90% ఓట్ బ్యాంక్ మాది ఉన్నది. బహుజనులై ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ మాది మేము ఖచ్చితంగా వేసుకొని మేము ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మాకు నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. కొన్ని ఇతర పార్టీలు కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరుగుతున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పటికే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తా ఉంది వర్షన్. సో దాంట్లో కొంత ప్రయత్నం కాంగ్రెస్ చేస్తాం. ఇంత పోటీలో బీఎస్పీ తెలంగాణలో గెలిచే ఛాన్స్ ఉందా? ఉన్నదండి. ఎందుకంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వాదం అయితే ఏదైతే ఉండేనో ఆ వాదముతోటి కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏ విధంగా అయితే నిర్మించారో ఈరోజు ప్రతి గుండెలలో బహుజన వాదం వస్తున్నది. ఆ బహుజన వాదము ఖచ్చితంగా బహుజన రాజ్యానికి నాంది పలుకుతుందని ఈరోజు మేము ఒక పార్టీ తెలంగాణ తెచ్చింది అని చెప్తారు, ఒక పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్తారు, ఒక పార్టీ బిల్లు పాస్ చేసింది మేమే అని చెప్తారు. మరి మీ పార్టీ ఏం చెప్తారు? వాస్తవానికి తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ చాలా ప్రధానమైన పీఠం ఉన్నదండి. ఏ విధంగా అంటే మీరు చూసినారు, కేసీఆర్ గారు డైరెక్ట్ బైంజీ మాయావతి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి తెలంగాణ రావడానికి మీ సహకారం కావాలి ఉంటే ఉన్నటువంటి ఎంపీలు, మా యొక్క ఎంపీలు సంతకం చేసి తెలంగాణ కోసం ఆంగపరిస్తే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. చాలా మంది చెప్పుకుంటారు మేము తెలంగాణ ఇచ్చిన, మేము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ బహుజన్ సమాజ్ పార్టీ చేసినటువంటి తెలంగాణ రావడానికి కారణము ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రధాన పార్టీలను మీరే చెప్పుకుంటున్నారు, ఎవరు కూడా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటారే కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఇస్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటా నిజంగా పని చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ. ఈరోజు తెలంగాణ రావడానికి కూడా చాలా ప్రధానమైన హీరోలుగా ప్లే చేసిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. సో ఇప్పుడు మేము వెనక అంబేద్కర్ గారు ఉన్నారు, కేసీఆర్ సచివాలయం ఓపెన్ చేస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చూడవచ్చు? అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి సచివాలయాన్ని
చాలా మంచి మాట. ఎందుకంటే నేనే చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈరోజు ప్రధాన పార్టీలు ఏదైతే అనుకుంటున్నారో, గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కావాల కుక్కలాగా ఉంటా, ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఏమైందని కేసీఆర్ గారికి మేము ఎన్నోసార్లు ప్రజా సంఘాలు పార్టీలు కూడా మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటంటే సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు, సంతోషం అంబేద్కర్ గారు పేరు పెట్టడం. కానీ అంబేద్కర్ గారు పేరు పెట్టి మీరు ఏనాడు ఇనాగ్రేషన్ చేయాలి? అది అంబేద్కర్ గారి పేరు పెట్టి అంబేద్కర్ జయంతి రోజు ఇనాగ్రేషన్ చేయకుండా మీరు తన బర్త్డే రోజు ఇనాగ్రేషన్ చేయాలని చూస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఎందుకంటే దళితులని మభ్య పెట్టడానికి. దయచేసి ఈరోజు ఇంటర్వ్యూలో మంచిగా అడిగినారు కాబట్టి మా మిత్రులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కుట్ర పొందుతున్నారో, చాలా ప్రధానంగా ఈ మధ్య చర్చలో కూడా వస్తున్నది. ఏమని? దళితుల ఓట్ బ్యాంక్ కేవలం దళితులు మానమాదిగలు కలిస్తేనే రాజ్యాన్ని తీసుకురాగలుగుతారని. అలాంటి ప్రధానమైనటువంటి మానమాదిగల మధ్యలో చిచ్చు పెట్టి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మానమాదిగలను వేరు చేసి వీళ్ళు పొందుతున్నటువంటి ఈ రాజ్యాధికార లబ్ధిలు. అయితే నేను ఈరోజు మీ మీడియా ద్వారా ఒక ఇంటర్వ్యూ ద్వారా అడుగుతా ఉన్నాం మా మిత్రులందరూ కూడా, మన ఓటుని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టిరో, తన బర్త్డే రోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి తన అంబేద్కర్ గారి జయంతి రోజు ఇనాగ్రేషన్ చేసి చాలా సంతోషించే విషయం. అది తన బర్త్డే చేసుకోవడానికి మళ్ళీ ఈడ దళితులను మోసం చేయడానికే కుట్ర మగ్గుతున్నటువంటి ఇదొక అంశమని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. దళితులను మోసం చేయడం అని మీరు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దళిత బంధు ఇస్తున్నారు. ఎంత మోసం ఎక్కడ ఉంది? దళిత బంధు కాదండి అది. నేనైతే దళిత బంధు అని అనను. అది కేసీఆర్ కార్యకర్తల బంధు. ఎందుకంటే నిజంగా దళిత బంధు అని అనుకుంటే దళితులకు ఎంతమందికి అందినాయి, నిజంగా పేద దళితులకి ఏ విధంగా స్కీమ్ అందిందో ఒక్కసారైనా చూసిరాని నేను అడుగుతాను. ఇప్పుడు రిజర్వేషన్లకు కావచ్చు, మొన్న ఆయన 10% ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా గిరిజనులకు సంబంధించి 18%కి 20% ఇచ్చారు. అట్లనే మీరు అన్నట్టు ఎంతో మంది పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, దళితులకు కావచ్చు, దాంట్లో రిజర్వేషన్లకు సంబంధిత కొన్ని రాజ్యాంగ మార్పులు కావాలని చెప్పేసి ఆయన నోటే అంటున్నారు. సో మీరేమంటున్నారు? ఆయన దళితులను మోసం చేస్తున్నారు మీరు అంటున్నారు. కానీ దళితులను ఎల్లప్పుడూ నేను నిలబెట్టుకుంటూ వస్తున్నా, కాపాడుకుంటూ వస్తున్నా. అందుకే ఈ దళిత బంధు వాళ్ళకు వాళ్ళ చేతులారా వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేందుకే ఈ అన్ని స్కీమ్స్ అని చెప్తున్నాడు. నిజంగా కేసీఆర్ గారికి దళితుల పైన ప్రేమ ఉండుంటే మొట్టమొదటిగా నేను కేసీఆర్ కావల కుక్కలాగా ఉంటాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఆ మాట ద్వారానే అర్థమైపోయింది అది విషయం. దళితులకు ఎంత మోసం చేస్తున్నాడు అనేది, ఎంత లబ్ధి దళితులకు ఇస్తున్నాడు అనేది ఆనే తెలిసిపోయింది. దళితులకు దళిత బంధువు అని అంటున్నారు. నిజంగా ఈరోజు అడుగుతా ఉన్నాను, కొత్త స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే కార్పొరేషన్ అనేది ఉంది. రిజర్వేషన్ మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా కార్పొరేషన్ అనేది ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మిగతా ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకు కార్పొరేషన్స్ ఉన్నాయి. కార్పొరేషన్స్ పెట్టుకున్నటువంటి లోన్లు ఇంతవరకు మీరు పాస్ చేయలేదు. దళిత బంధు తీసుకొచ్చారు కొత్త స్కీమ్. నిజంగా దళిత బంధు తీసుకొచ్చారు 10 లక్షల రూపాయలు. అది ఎవరికి ముట్టినాయి? నిజంగా కేసీఆర్ గారి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎమ్మెల్యే కార్యకర్తలు ఉన్నారో, ఎంపీ కార్యకర్తలు ఉన్నారో, మినిస్టర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఆ లబ్ధిలు అందినాయి. కానీ నిజంగా పేద దళితులకి ఎవరికి కూడా అది లబ్ధి ఇంతవరకు అందలేదు. కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడితే చాలా సందర్భాలలో ఒక మాట, రాజ్యాంగంలో సవరణ జరగాలి, రాజ్యాంగ సవరణ జరిగితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజ్యాంగంలో సవరణ జరగాలంటున్నారు కదా, ఏ విధంగా సవరణ జరగాలి? ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా సవరణ జరగాలి, లేకపోతే నిజంగా దళితుల పైన కానీ ఇంకోటి మిగతా కులాల పైన ఉంటుంటే అవగాహన జరపాలనుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం కోసమే అనుకుంటున్నారే కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే లేదా పరిస్థితులు ఈరోజు దళితుల పైన జరుపుతున్నటువంటి దాడులు, దళితుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు
ఇది గమనించాను. ఏ రోజైనా కేసీఆర్ గారు ఈ దృష్టికి వెళ్ళిన ఒక విషయం మనం గమనించాం. తెలంగాణలో ఇటు కులాలకు కొన్ని వర్గాలకు చూసుకున్నప్పటికీ కూడా అని చెప్పేది ఏంటి, ప్రతి కులంలో కూడా ఇటు చేనేత వర్గులకు చేనేతలకు ఒక బీమా, ఇతర కులాలకు ఏ కులానికి ఒక ఆ కులానికి ఒక బీమా పెట్టుకుంటూ వచ్చింది. లైక్ అట్లనే ఇప్పుడు దళిత బంధు అనేది దళితుల కోసం ఒక బంధు తీసుకొచ్చాను. ఇట్లా అన్ని కులాలకు సబంధ వర్గాలకు నేను ఇళ్ళ వేళలో వాళ్ళకు సేవలు చేస్తా అని చెప్తున్నాను. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? దాన్నైతే నేను పూర్తిగా వ్యతిరేకమండి. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అధికారం ఉన్నది. ఇప్పుడు కేవలం గొర్రెలు బర్రెలు ఇచ్చి వాళ్ళని అంతపూటికే చేస్తున్నారు. ఎందుకు మా బీసీ బిడ్డలు రాజ్యం వెళ్ళడానికి అవకాశం లేదా? మా దళిత బిడ్డలు చెప్పులు కుట్టుకోవడానికి పరిమితమని, మా దళిత బిడ్డలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఉదాహరణకి మా అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కేవలం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్కీమ్ వరకు వాళ్ళని అప్పటిపూర్తికి సంతోషాన్ని కలిగిస్తూ ఆడికే మభ్య పెడుతున్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా 22 సంవత్సరాలు టీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఎక్కడికి పోయినా తెలుసు అందరికి. చిన్న పిల్లలు అడిగినా టీఆర్ఎస్ పార్టీ అంటే చెప్తారు. అట్లాంటి పార్టీని తీసుకెళ్లి టీఆర్ఎస్ గా మార్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తారంటే ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడారు. వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఒక మంచి మాట 100 రూపాయల నోటు చూపించి ఇక్కడ చల్లని నోటు అక్కడ చల్లుతుంది అన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ బంగారు తెలంగాణ కేసీఆర్ గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, బంగారు తెలంగాణ కాదండి, సామాజిక తెలంగాణ మాకు కావాలి. సామాజిక తెలంగాణ లేనప్పుడే మీరు బంగారు తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ వస్తేనే మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే సరి పరిపాలన లేరు, ఇంకా దేశ పరిపాలన ఏం చేస్తారో మాకైతే తెలియదు. దేశ పరిపాలన కోసం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చారు. మొన్న 18వ తారీఖు ఒక పెద్ద సభ జరిగింది. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇతర నేషనల్ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ వచ్చారు. మంచిదే, ఎందుకంటే మా సామెతలు కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఎట్లున్నా అంటే ఇలా మనకు తినడానికి కూడు లేదు, పక్క పోయి మనం బిర్యానీ తింటున్నాం అనే సామెతలు చెప్పుకుంటా ఉంటున్నాం కేసీఆర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి నిరుద్యోగాలు, అనేకమైనటువంటి సమస్యలు చూస్తూ కేసీఆర్ గారు పక్క రాష్ట్రానికి పోయి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను దేశ రాష్ట్రాన్ని వెళ్తా అంటే అది ఎంతవరకు సమర్థమో నాకైతే తెలియదు. తెలంగాణలో ఇచ్చిన పథకాలనే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, బీజేపీ పార్టీ మోసం చేస్తా ఉంది, నరేంద్ర మోడీ మోసం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ స్కీమ్స్ అన్ని కూడా దేశ ప్రజలందరికీ అందాలి. రైతులకు సంబంధించిన విషయంలోనే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీని పెడుతున్నా అని చెప్తున్నాను. రైతులకు అనేది రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియదండి కేసీఆర్ గారికి. ఎందుకంటే ఆయనకు పొద్దులేస్తే ఏం చేస్తుంటాడో మనకు అందరికీ తెలిసిన విషయం. వాస్తవానికి రైతుల మీద అంత ప్రేమ ఉంటే మాత్రము బాగానే ఉంటుంది. రైతుల సమస్య కూడా ఆయనకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే రైతుల గురించి కేవలం టీవీలో కూడా మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిపోవడమే కానీ రైతుల సమస్యలు నిజంగా తెలుసా? రైతులు ఏ సమస్యలు పొందుతున్నారో తెలుసా? ఎందుకంటే మేము పోతున్న సందర్భాలలో, మేము గ్రామానికి వెళ్తున్న సందర్భాలలో రైతులు పడుతున్నటువంటి సమస్యలు కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు బీమా ఉన్నది, రైతు బంధు ఉన్నది. అంటే వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు రైతు బంధు స్కీమ్ మీద ఎకరానికి 4,000 చొప్పున ప్రతి సీజన్ లో కూడా వాళ్ళ అకౌంట్స్ లో పడుతుంది. రీసెంట్ కూడా మొన్న పడ్డాయి. రైతులకు సంబంధించి కేసీఆర్ ఆలోచించేదంట అంటే ఒక పంట పండియానికి 4,000 రూపాయలు రైతు బంధు సరిపోతుందా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే రైతు బంధు అనే ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు రైతులకు పడుతున్నటువంటి సమస్యలు అతనికి తెలుసు అని అంటున్నారు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. 4,000 రూపాయలతో రైతు మొత్తం పంట పండించగలుగుతాను. రైతు పథకానికి నేనైతే దాన్ని కొట్టివేస్తున్నాను. ఎందుకంటే 4,000లో రైతు తీసుకొచ్చి 4,000లో అతను చేస్తాడని అదైతే లేదు. రాష్ట్రంలో గెలవలేని బీజేపీ పార్టీ కావాలని మాపై ఐటీ సిబిఐ దాడులు చేపిస్తోంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో తన సీటు దక్కించుకోవడం కోసమే బీజేపీ పార్టీ ఇట్లా కుట్రపూరితంగా చేస్తుంది అని చెప్పేసి బీజేపీ పార్టీకి వీళ్ళు
ఇది బీఆర్ఎస్ వేస్తున్నటువంటి కౌంటర్. దీన్ని ఎట్లా చూడొచ్చు? రెండు పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వర్షం ఎట్లా చూడొచ్చు అంట? రెండు పార్టీలు కూడా ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. రెండు పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావడాలని ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. కానీ నిజంగా టీఆర్ఎస్ మీద బీజేపీ టీఆర్ఎస్ నిజంగా ప్రజల వద్ద వస్తే ప్రజలు ఈసారి ఏం బుద్ధి చెప్పారో వాళ్ళకు కూడా తెలుసు ప్రజలు కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ ఏమంటుంది, బీజేపీ మాకు సిబిఐ రేట్లు అవి ఇవి చేపిస్తా అంటుంది. రైట్, సిబిఐ రేట్లు ఏడ జరిగిన ఇంతవరకు ఏమైనా జరిగిన విషయాలు ఉన్నాయి? సిబిఐ నిజంగా రేట్ జరిగి కేసీఆర్ గారు ఇంతవరకు ఏమైనా చూపించిన విషయం? కవిత లిక్కర్ స్కామ్ ఏ విధంగా చూడొచ్చు అంట? కవిత లిక్కర్ స్కామ్ అనేది వాస్తవానికి ఇప్పుడు తను ఎంపీగా ఉండేది ఎమ్మెల్సీ. ఇప్పుడు వీళ్ళు ఏడైతే మైనస్ అవుతున్నారో వీళ్ళు ఈ రీతిగా ప్లస్ పొందుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఈ బురదలు జరుపుకుంటున్నారు. సో ఇప్పుడు బీఎస్పీ పార్టీ హైదరాబాద్ బేస్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు హైదరాబాద్. సో ఇప్పుడు మీరు కాన్స్టిట్యున్సీస్ వైజ్ గా కూడా మీరు అభ్యర్థులను పెట్టాల్సి ఉంటుంది. సో ఎట్లుంది అభ్యర్థులు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇతర పార్టీల నుంచి ఎవరైనా రాబోతున్నారా? చాలా మంచి, ఎందుకంటే ఇంటర్వ్యూలో మేము రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పారు కాదు, ప్రధానమైన పార్టీ నుంచే మా యొక్క బహుజన బిడ్డలు బీఎస్పీలో రాబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి అధికారంలో బీఎస్పీ రాబోతున్నారు. సో ఎన్నికల వరకు క్యాడర్ పెంచుతుందా బీఎస్పీ? ఖచ్చితంగా అండి, 100% ఎన్నికల్లో కూడా క్యాడర్ పెంచుతుంది. ఖచ్చితంగా క్యాండిడేట్ల లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడానికి సిద్ధపడుతుంది. సో మీరు ఇంతకుముందు అన్నారు 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా క్యాండిడేట్లను రెడీ చేస్తున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు అణగారిన వర్గాల నుంచి తీసుకునేటువంటి అభ్యర్థులే ఉంటారు దాదాపు అని ఉద్దేశం. సో ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజ్యాంగం వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో నిలబెట్టబోతున్నారు. సో వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ గ్రిప్ ఉండేటువంటి పర్సన్స్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. ఈ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కేవలం డబ్బులు చూసి వాళ్ళ పర్పదిని చూసి కొంతమంది ఎన్నైతే సీట్లు ఉన్నాయో వాళ్ళకు మట్టుకేయడానికి. అయితే ఈ రోజు కాంచీరామ్ గారి ఆలోచన ఏ విధంగా అవుతుందో బహుజనులకు ఎన్నైతే సీట్లు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అయిన తర్వాత మైనారిటీలకు కానీ పేద అగ్రవర్ణాలలో కూడా ఏదైతే ఎన్ని సీట్లు ఇవ్వాలో ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పేరున్నటువంటి క్యాండిడేట్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇచ్చి గెలిపించుకునే సత్తా వాళ్ళకు. సో బీఎస్పీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఏమైనా కార్యాచరణ తీసుకోబోతుందా? ఏమైనా కార్యక్రమాలు చేపట్టబోతుందా? ఖచ్చితంగా బీఎస్పీ ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రజల బస్తీలో ఏదైతే బస్తీలో ఉన్నదో ఈరోజు మన అధికారం మనం చేపట్టుకోవడానికి వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తా ఉన్నది. ఆ సూచనలు మాట్లాడతాం. సో బీఎస్పీ పార్టీ తరఫున రమేష్ గారు తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్పారు? తెలంగాణ యావత్ ప్రజా నియోజకవర్గాలకైతే మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఎప్పుడు అండదండలు ఉంటుంది. బహుజన్ సమాజ్ పార్టీలో ఖచ్చితంగా ఏదైతే ఉద్దేశించి వస్తున్నారో వాళ్ళకు నిజంగా ఈరోజు అసెంబ్లీలో కూర్చోబెట్టుకొని నాయకులుగా నిర్మించగలుగుతారని ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో మొదటిగా ఆరోగ్యము, విద్య, ఆర్థికం అనే ప్రధానమైనటువంటి అంశాలు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు వారు తీసుకొని వస్తున్నారు ప్రవీణ్ కుమార్ గారు. ఆ అంశాలను ఖచ్చితంగా అమలు పరుస్తామని, అధికారంలోకి వస్తే ఆ అంశాలు ఖచ్చితంగా పరుస్తారు. సో మొత్తంగా బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో విద్య, వైద్యం, దాంతో పాటుగా తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకే బీఎస్పీ పార్టీ ముందుకు రాబోతుంది. దాంతో పాటుగా తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయబోతుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు రమేష్ గారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా బీఎస్పీ పార్టీకి సంబంధించి ఎంతో మంది ప్రధాన పార్టీల నుంచి కూడా రాబోతున్నారంటూ చెప్తున్నటువంటి మాటలు మనం. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.